ఎలా ఉందంటే ఇప్పుడు మొత్తం అమ్మాయిలు ఇదైపోయింది. ఇప్పుడు అంతా అమ్మాయిలతో చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు ఇంతవరకు అయితే అమ్మాయిలు అబ్బాయిల్ని పాడు చేశారని అనేవారు. ఇప్పుడు అబ్బాయిలని అమ్మాయిలే పాడు చేసేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అవుతున్నారు. మా బిడ్డని బాగా చూసుకోవాలని ఇప్పుడు ఇంతకుముందు అయితే ఆడపిల్లల్ని తల్లిదండ్రులు చూసుకునేవారు. ఇప్పుడు అబ్బాయిలనే తల్లిదండ్రులను బాగా ఇప్పుడు నెతుక్కోవాల్సి వస్తుంది, కాపాడుకోవాల్సి వస్తుంది. సో అంటే లేడీస్ అంత అప్డేట్ ఉన్నారంటారా? చాలా అప్డేట్ అయిపోయారు లేడీస్. సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిపోయిన తర్వాత చాలా అప్డేట్ అయిపోయారు లేడీస్. బాయ్స్ అయితే ఇంకా పురాతన కాలంలో ఆదిమానవుల్లాగా ఉన్నారు. వాళ్ళు కూడా కొద్దిగా అప్డేట్ అవుతే సెట్ అయిపోద్ది. ఓకే, సో చెప్పండి బ్రదర్, బయట ప్రజెంట్ ఎలా ఉందంటే, సో నేను అంటాను మనీకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ మనుషులకు ఇవ్వట్లేరంట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మనీకి ఇచ్చే ఇంపార్టెంట్ ఈరోజు సంపాదన మనీతోనే ఉంది. ఫ్రెండ్షిప్ అయినా దేనికైనా మనీతోనే ఉంది. వాల్యూ అయినా అంటే ఏంది కారణాలు ఏంది అసలు? కారణాలు అంటే డబ్బు ఉంటే 10 మంది వస్తారు, డబ్బు లేకపోతే రారు. డబ్బు ఉన్నప్పుడు బెల్లం ఉన్నా కూడా సీమలు పాగుతున్నట్టు డబ్బు ఉన్నప్పుడే 10 మంది వస్తారు. ఓకే, సో అవసరానికి వచ్చేటంటే డబ్బు ఉంటేనే మన ముఖం చూసి వస్తారంటారు. అవును, ఈరోజు మనీయే మొత్తం సొసైటీని నడిపేది. సొసైటీ నడిచేది మనీ. రైట్ బ్రదర్. సో నేనేమంటా అంటే లైక్ ప్రజెంట్ ఈ జనరేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఉన్న నీకు ఒక 15-20K శాలరీ అనేది సరిపోతుందంటారా? ఈ సిటీలో అయితే చాలు, 15-20 అయితే చాలు. మినిమం ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే జాబ్ చేయాలంటే శాలరీ మినిమం 40-50 ఉండాలి. అయితే కొనసాగించవచ్చు ఇక్కడ దేనికైనా. అంటే ఎక్స్పెన్సెస్ అలా ఉన్నాయంటే ఖర్చులు ఉన్నాయి. ఖర్చులు రూపాయి తీతుంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయినట్టు అవుతుంది 10 రూపాయలు. రూపాయి ఖర్చు పెడదామని చూస్తుంటే 10 రూపాయలు అవుతుంది. అందుకని ఎంతకంతకే తగ్గించి ఉంటుంది. సో ఓకే బ్రదర్, మీకు లైక్ ఫ్రెండ్షిప్ మీద మీకున్న ఒపీనియన్ అంటే మీకు లైఫ్లో జరిగినటువంటి ఒక బెస్ట్ మూమెంట్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ అనేది ఏముంది, ఇంటర్ 10th డిగ్రీ కూడా మంచి మెమరబుల్ మూమెంట్. ఫ్రెండ్షిప్ బాగా ఎంజాయ్ చేసుకుంటా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసాం. చాలా దుక్కులకి వెళ్ళాం, పార్టీలకు వెళ్ళాం, అన్నీ చేసాం. మంచి ఎంజాయ్ చేసాం 7 సంవత్సరాలు. సో ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ అంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? ఫ్రెండే. ఫ్రెండ్ ఆర్ మనీ అంటే? మనీ ఫ్రెండ్ కూడా. మనీ ఉంటేనే కదా ఫ్రెండ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఆర్ మనీ ఫ్యామిలీ కూడా. రెండు, ఫ్యామిలీ ఉండాలి, మనీ ఉండాలి, తర్వాత ఫ్రెండ్ వస్తాడు. ఓకే, సో మీరు ఏమంటారు బ్రదర్ అంటే లైక్ ఫ్రెండ్షిప్ అంటే గర్ల్ ఫ్రెండ్ కంటే కూడా ఫ్రెండ్స్ ఎక్కువ అని అంటారు. ఫ్రెండ్షిప్ అంటే ఏ విధంగా ఎలా ఉంటారు? వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? అది దారిలో వదిలేసిపోద్ది. వీడు నిరంతరం చచ్చేదాకా ఉంటాడు, 7 కూడా మోతాడు. అంటే ఎప్పటి వరకు కూడా తోడుంటాడు చచ్చేదాకా. సో ఓకే బ్రదర్, ప్రజెంట్ ఏపీలో గవర్నమెంట్ మారింది కదా, టీడీపీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. ఇక నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ కాబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఏపీ అనేది డెవలప్ కాబోతుంది అంటారా? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, మొన్న డిఎస్సి తీశారు, మెగా డిఎస్సి. 17,000 పోస్టులో ఎన్నో టీచర్ పోస్టులు తీశారు, ఇంకా తీయవచ్చు. ఇప్పుడు శాలరీల కంటే 10,000, 20,000, 15,000 వచ్చే శాలరీల కంటే ఇప్పుడు బిజినెస్ పర్పస్ నెంబర్ 1 ఉంది. జాబ్ కంటే బిజినెస్ బాగుంది, బెటర్. అంటే ఏ విధంగా అంటే లైక్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో గవర్నమెంట్ జాబ్ కంటే బిజినెస్ బెటర్ అంటారు. సో అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు? అంటే మొత్తం అన్ని ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి కదా, అన్నీ పెరిగిపోయినాయి కదా, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయినాయి. రూపాయి 3 రూపాయలు 4 రూపాయలు అయ్యింది. అందు గురించి బిజినెస్ బాగుంది ప్రజెంట్. జాబ్ మీద జాబ్ అయితే 25,000, అదంకా 50-60,000 బిజినెస్ అది. సో అంటే బ్రదర్ ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మారింది కదా, సో ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారిని బాగా హైలైట్ చేస్తుంటారు. సో ఇంతటి డెవలప్మెంట్ ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కదా, సో ఇంతటి డెవలప్మెంట్ మళ్ళీ అక్కడ ఆంధ్రాలో చేయబోతున్నారంటారా? ఖచ్చితంగా 100% చేయబోతున్నారు, చేస్తారు కూడా. వాట్ అబౌట్ పోలవరం ఆల్రెడీ మొన్న ఓపెనింగ్ డే జగన్ వచ్చినప్పుడైతే ఫస్ట్ మొదలెడతాం కూల్చడంతో మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు ఏమో పూజలు చేస్తాడు పోలవరం ప్రాజెక్టు ముందు. సో ఓకే బ్రదర్, ఇప్పుడు ఏపీ అంటే ఒక విధంగా కేంద్ర పార్లమెంట్లో ఈరోజు బీజేపీ అధికారంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పార్లమెంట్ సీట్ అనేది కొంచెం కీలకమైన చెప్పుకోవచ్చు. రైట్, అందులో విధంగానే ఇప్పుడు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కూడా రాబోతుంది. సో ఆంధ్ర డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఉన్నటువంటి అన్ని సీట్లో గెలిచారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు?
ఏం చెప్పొచ్చు, ఆయన రాజకీయం, ఆయన పొలిటికల్లోకి అంటే నగ్గక ముందే సినిమాలు తీసి కష్టపడి బోల్డ్ చేశాడు. కౌలు రైతులకు కానీ, చచ్చిపోయిన వాళ్ళకి కానీ, ఎవరికైనా వచ్చాడంటే ఆర్థిక సాయం చేశాడు. ఆయన వచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తాడు, ట్రిపుల్ చేస్తాడు. రాకముందే అంత చేశాడు, వచ్చాక ఇంకా ట్రిపుల్ చేస్తాడు. సో ఒక విధంగా మనందరికీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం అంటే డిప్యూటీ సీఎంలా కాకుండా గతంలో ఒక పవర్ స్టార్ అంటే లైక్ మూవీస్లో యాక్టర్గా తెలుసు. సో ఇప్పుడు అతను లైక్ ఫిలిమ్స్ని అండ్ పొలిటికల్ని రెండు కూడా వేరే చేస్తారంటే రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారంటారా, లేదంటే మూవీస్ని ఆపి ఫుల్ ఫోకస్ అంత పొలిటికల్ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు అంటారా? చెప్పలేం. అది ఇది కూడా ఇది కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత అది కూడా చేయొచ్చినా చేయొచ్చు, చెప్పలేం. ప్రజెంట్ అయితే పొలిటికల్లో బిజీగా ఉన్నారు కదా. ఒక విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమితో వాళ్ళు జనసేన టీడీపీతో ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా. సో జనసేన పాత్ర ఎలా ఉందని చెప్పుకోవచ్చు? జనసేన పాత్ర అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 22 మొత్తం ఎన్డీఏ కూటమి కాబట్టి ఇప్పుడు సమానంగానే వెళ్ళద్ది, పరిపాలన ఈక్వల్గానే వెళ్తుంది, ఎక్కడ తక్కువ లేకుండానే చేసుకుంటున్నారు. అంటే ఫ్యూచర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం గెలిచి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చెప్పలేము, అవ్వచ్చు. 99% అవ్వచ్చు.